జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణులు వర్తమాన యుగమతం. శ్రీకృష్ణుడు గీతలోని కర్మయోగాన్ని బోధిస్తూ అర్జునుడితో, అర్జున, నిత్యసత్యమైన ఈ యుగాన్ని నేను పూర్వము వివస్వతునికి ఉపదేశించాను. వివస్వతుడు మానవునకు, మనువు విక్ష్వాకునకు బోధించారు. ఇలా పరంపరగా కొనసాగిన ఈ యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. కానీ కాలక్రమంలో ఇది ఈ లోకంలో లుప్తమైనది. ఈ ప్రాచీనమైన యోగాన్ని ఈరోజు నీకు ఉపదేశించాను. నీవు నాకు భక్తుడవు, ప్రియుడవు కనుక అతి పురాతనము, ఉత్తమము, రహస్యము అయిన ఈ యోగాన్ని నీకు ఉపదేశించాను. గీత 4వ అధ్యాయం 1-3 అని పలికాడు. శ్రీకృష్ణుడి ఈ మాటలు విన్న అర్జునుడి మదిలో 2 సందేహాలు కలిగాయి. మొదటిది, కృష్ణుడు నా వంటి జీవుడే అయితే ఆయనకు పూర్వజన్మల స్మృతి ఉండదు. రెండవది, ఆయనకు పూర్వజన్మల స్మృతులు ఉండటాన్ని బట్టి ఆయన సర్వజ్ఞుడైన ఈశ్వరుడని తెలుస్తున్నది. కనుక ఆయనకు పుట్టుక లేదు, మరణము లేదు. సాధారణ మానవులు తమ పూర్వకర్మల ఫలాలను అనుభవించటానికి జన్మించాలి. కానీ పరమాత్ముడి విషయంలో అలా కాదు. ఆయనకు నిర్వహించవలసిన కర్తవ్యాలేవీ లేవు. ఆయన ధర్మానికి, అధర్మానికి అతీతుడు, సర్వకర్మలకు అతీతుడు. ఈశ్వరుడు సాధారణ మానవులలాగా జన్మించిన వాడు కాదు. ఈ 2 సందేహాల వల్ల అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు. కృష్ణ, వివస్వతుడు నీకంటే చాలా కాలం పూర్వమే జీవించినవాడు. నీవేమో ఆయన తర్వాత జన్మించిన వాడవు. ఆయనకు నువ్వు ఈ యోగాన్ని బోధించామనటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గీత 4వ అధ్యాయం 4వ శ్లోకం. అర్జునుడి సందేహానికి కృష్ణుడు ఇలా బదులిచ్చాడు. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి. ఈశ్వరుడివైన నాకు అవన్నీ గుర్తుంటాయి. సామాన్య జీవుడివైన నీకు అవి గుర్తుండవు. గీత 4వ అధ్యాయం 5. చావు పుట్టుకలు లేని పరమాత్ముడు జన్మించటం ఏమిటి? ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాడు. నిజమే, నాకు జనన మరణాలు లేవు. కానీ ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని నా మాయ చేత భూమిపై అవతరించి మానవ దేహాన్ని స్వీకరిస్తాను. ఇది నా మాయ ద్వారా నేను దాల్చిన రూపము. గీత 4.6. తులసీదాసు రామచంద్రుడిని మాయా మనుష్యం హరిం అనే స్తోత్రం చేశాడు. మాయ ద్వారా మనిషి అయిన భగవంతుడు అనే అర్థము. శ్రీకృష్ణుడు తాను మన వంటి మనిషిని కాదనే అర్జునుడితో చెప్పాడు. పూర్వయుగాలలో ఎన్నోసార్లు ఆయన మాయ ద్వారా ఎన్నో దేహాలు ధరించి ఈ భూమిపైకి వచ్చాడు. అలా వచ్చినప్పుడే ఒక్కసారి వివస్వతుడికి ఉపదేశించాడు. ఆ తరువాత తాను అలా ఎందుకు మానవ దేహం ధరించి వస్తాడో పరమాత్ముడు వివరించాడు. నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. ఎప్పుడు అధర్మము పెచ్చు పెరిగితే, ఎప్పుడు ధర్మం క్షీణిస్తే అప్పుడు సత్పురుషులను రక్షించటానికి, దుష్టులను రూపుమాపటానికి నేను అవతరిస్తాను. గీత 4:7-8. మరొక మాటలలో చెప్పాలంటే ధర్మాన్ని స్థాపించటానికి నేను వస్తాను అన్నాడు. కానీ దీని కొరకు ఆయన ఎందుకు రావాలి? ఆయన సర్వశక్తిమంతుడు. మానవ దేహం ధరించకుండానే దుష్టులను పరిమార్చగలడు, సత్పురుషులను రక్షించగలడు. కానీ ధర్మస్థాపన అలా జరగదు. దానికోసం ఆయన మానవ దేహం ధరించవలసినదే. మనల్ని ధర్మ మార్గంలో నడపటానికి, మనకు ధర్మ మార్గం చూపటానికి మానవుడిగా మన కళ్ళ ముందే చరిస్తాడు. మనము ఆయనను తేలికగా అర్థం చేసుకోవడం కోసము తన జీవితాచరణ ద్వారా, బోధల ద్వారా మనకు ఆదర్శాన్ని చూపిస్తాడు. ఆయన మన పట్ల కరుణతో నిండి ఉంటాడు. ఆయనే మనకు మహోన్నత శ్రేయోభిలాషి. అవతార పురుషుడిగా వచ్చి మానవుడిలాగా ప్రవర్తించడం ద్వారా ఆయన మనకు ఆదర్శాన్ని చూపిస్తాడు. మన లక్ష్యాన్ని మనము తేలికగా అర్థం చేసుకోవటం కోసం ఆయన దాన్ని ప్రదర్శిస్తాడు.
నేటి దృశ్యశ్రవణ విద్యలోలాగా ప్రదర్శిస్తాడు. మానవుడు సరైన మార్గంలో పయనించి భగవంతుణ్ణి దర్శించి ఆయనతో ఐక్యమయ్యేందుకే ఇదంతా చేస్తాడు. జై శ్రీకృష్ణ.